నేను ఒక్క తప్పు చేయడం వల్ల ₹1,00,000 పోగొట్టుకున్నాను. ఇట్లాంటి వీడియోలు, ఇట్లాంటి కామెంట్లు ఎన్నో చూస్తుంటాం కదా. సో ఈరోజు కూడా అలాంటి స్టోరీతోనే వచ్చాను. నేను రీసెంట్గా రీల్స్ స్క్రోల్ చేసినప్పుడు నాకు ఒక వీడియో కనిపించింది. ఏంటంటే ₹500 ఫర్ 1000 ఫాలోవర్స్, ₹200 ఫర్ 50 ఫాలోవర్స్ అని ఒక రీల్ కనిపించింది. మనం ఇన్ని డబ్బులు కడితే మనకి ఇన్ని ఫాలోవర్స్ వస్తారని మనకు ఒక వీడియో కనిపించింది అనమాట. చాలా మంది దాన్ని నమ్మి డబ్బులు కట్టే ఉంటారు. నా క్లోజ్ ఫ్రెండ్ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్, మనకి ఫాలోవర్స్ వస్తారు కదా, వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి కదా అని డబ్బులు కట్టి మోసపోయింది. నేను ఇక్కడ చెప్పాలనుకుంది ఏంటంటే, డబ్బులు కడితే మనకు ఫాలోవర్స్ వస్తారా రారనేది సెకండ్ విషయం. బట్ మనకు ప్రైమరీ ఏంటంటే ఇన్స్టా మెటా దాన్ని ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తుంది. దానివల్ల మన ఇన్స్టా కూడా తగ్గుతుంది కానీ గ్రో అవ్వదు. ఎందుకంటే వాళ్ళ ద్వారా వచ్చే మనకు ఆ ఫాలోవర్స్ అన్ని మాక్సిమం ఫేకే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు అన్ని ఫేక్ అకౌంట్, సెకండ్ అకౌంట్ కింద ఉంటాయి. అవి అసలు యాక్టివ్లోనే ఉండవు. మనకు వాళ్ళు జస్ట్ ఫాలోవర్స్గా కనిపిస్తారు అంతే. లైక్ ఉండదు, షేర్ ఉండదు, కమెంట్ ఉండదు, అట్లీస్ట్ వ్యూ కూడా ఉండదు. సో నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఎవ్వరు అట్లాంటి యాడ్ చూసి మీరు అమౌంట్ పే చేయకండి. ఈచ్ ₹1 అయినా కూడా మనకి అది వర్తే, మనం కష్టపడి సంపాదిస్తాం కాబట్టి. ఇట్లాంటి సోషల్ మీడియాలో అడ్వర్టైజ్మెంట్లు చూసి మీరు డబ్బులు పెట్టి మాత్రం అడ్వర్టైజ్మెంట్ కొనకండి. డబ్బులు మాత్రం వేస్ట్ చేసుకోకుండా మీరు ఆర్గానిక్గా డైలీ ఒక 1 వీడియో 2 వీడియో ఒక సర్టెన్ టైం పెట్టుకుని అట్లా మీరు పోస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీకంటూ ఖచ్చితంగా వన్ ఆఫ్ ద డే మీకంటూ గ్రోత్ వస్తుంది. అట్లా ట్రై చేయండి కానీ ఇట్లా డబ్బులు మాత్రం పోగొట్టుకోకండి. థ్యాంక్ యూ.